ఒక రాజు యుద్ధానికి వెళ్తే తన ముందు నడిచేది సైనికులు. ఒక తల్లి తన బిడ్డతో కలిసి బయటకు వెళ్తే తన ముందు నిలిచేది ఆమెను కాపాడే వ్యక్తి. అలాగే అమ్మవారు గ్రామంలోకి అడుగుపెట్టే ముందు ఆ గ్రామంలోని ప్రతికూల శక్తులను తొలగించి దూరం చేస్తూ ముందుకు నడిపించే ఒక రక్షకుడు. పసుపు పవిత్రతకు ప్రతీక, కుంకుమ శక్తికి ప్రతీక, కొరడ రక్షణకు ప్రతీక. ఈ మూడు కలిసినప్పుడు ఒక మనిషి కాదు, ఒక గ్రామం నమ్మిన ఒక రక్షకుడి రూపం. అతనే పోతురాజు. డప్పు మోగిన ప్రతిసారి, పోతురాజు అడుగుపడిన ప్రతిసారి భక్తులు చూసేది ఒకటే, అమ్మవారి రక్షణని చూస్తారు, అమ్మవారి శక్తిని చూస్తారు, తమ ఊరి ధైర్యాన్ని చూస్తారు. తెలంగాణలో బోనాలు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అమ్మవారు, పోతురాజు. బోనం అంటే ఒక జాతర కాదు, ఒక తల్లి మీద ప్రేమ, ఒక ఊరి ఐక్యత. అప్పట్లో హాస్పిటల్ ఉండేవి కాదు, దావకన్లు, మందులు ఇవన్నీ ఏమీ ఉండేవి కాదు. ప్రతి ఒక్కరికి ఊరు మొత్తం కూడా జ్వరము అంటూ ఏవేవో అంటూ రోగాలు, ఏవేవో వ్యాధులు ఉండేవి. వాటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడు అంటూ ప్రజలంతా కలిసి అమ్మవారికి బోనం చేయడం, అమ్మవారిపై భక్తితో సమర్పించడం ఇలా చేస్తూ ఉండేవారు. బోనం సమర్పించడం అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టడం కాదు. అమ్మ తల్లి, మా ఊరిని రక్షించు, మా పిల్లల్ని కాపాడు, మా ఊరంతా కూడా ఆనందంగా ఉండాలి అంటూ భక్తితో అమ్మవారిని వేడుకుంటారన్నట్టు. అందుకే అమ్మవారు రాక్షసులను సంహరించేటప్పుడు కూడా అమ్మవారికి తోడుగా, దారికి అడ్డుగా ఏ దుష్టశక్తులు లేకుండా, ఏ చెడు శక్తులు లేకుండా పోతురాజు ముందు నడుస్తూ ఉంటాడన్నట్టు. మన దేశంలో ప్రతి ప్రాంతానికి ఒక సంస్కృతి ఉండదు, ప్రతి సంస్కృతికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవతకు రక్షణగా ఒక రక్షకుడు ఉంటాడు, అతని పోతురాజు. కర్ణాటకలో గులిక, పంజర్లి, తమిళనాడులో అయ్యనార్, అలాగే తెలంగాణలో పోతురాజు. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రక్షకుడు ఉంటాడన్నట్టు. ప్రతి ఒక్కరి భావన ఒకటే, గ్రామాన్ని రక్షించడం. పోతురాజు మాత్రం అమ్మవారికి సోదరుడిలాగా ఉంటాడన్నట్టు. అంటే ఒక అన్న చెల్లికి ఏ విధంగా రక్షణగా నిలబడతాడో అమ్మవారికి అదే విధంగా తోడుగా నిలబడుతూ ఉంటాడన్నట్టు. నా చెల్లెలు గ్రామానికి కాపాడడానికి వెళ్తే ఆమె ముందు నేనే నడుస్తాను, ఎవ్వరు ఆమెకి హాని చేయలేరు అంటూ రక్షకుడిగా ముందుకు నడుస్తూ ఉంటాడు పోతురాజు. అంటే ఒక బాడీ గార్డ్ లాగా. అంతే కదా, మీరు ఒక విషయం గమనించారా? ఎప్పుడైనా సరే అమ్మవారు బోనం నడుస్తూ ఉంటే ఎప్పుడైనా సరే పోతురాజు ముందే నడుస్తూ ఉంటాడు. అది కూడా చేతిలో కొరడా పట్టుకొని, పసుపు రాసుకొని, కుంకుమ పెట్టుకొని, కేకలు వేస్తూ అరుస్తూ అలా నడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వారికి దారి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే కొరడాతో దుష్టశక్తులన్నిటినీ ప్రాలదొరుతూ ఉంటాడు అన్నట్టు. అందుకే అమ్మవారు వస్తున్నారు, అందరు పక్కకు తప్పుకోండి అన్నట్టు రక్షణగా నిలబడుతూ అమ్మవారిని క్షేమంగా తీసుకెళ్తూ ఉంటాడు అన్నట్టు. దారిస్తూ ఉంటాడు, రక్షణగా ఉంటాడు. సృష్టి ఆవిర్భవించక ముందు చండు, మొండు, శంభుడు, నిశంభుడు ఈ అసురులందరూ కూడా దేవతలపై యుద్ధం ప్రకటించారు. దేవతలందరూ వణికిపోయారు భయంతో. బ్రహ్మ, విష్ణు దేవతలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవతను ఆరాధించారు. ఆ దేవతలందరి శక్తితోటి ఒక దివ్య స్వరూపం ఏర్పడింది, ఆమెనే ఆదిశక్తి. ఆ ఆదిశక్తి రక్తబీజుడిని, ప్రతి ఒక్క అసురుడిని సంహరించింది. ఆమె వెంటనే పోతురాజు అండగా నిలబడుతూ రక్షణగా ముందు చెడు శక్తులు లేకుండా అండగా నిలుస్తూ నేను వస్తానమ్మా అంటూ నిలిచాడట, తోడుగా నిల్చున్నాడట ప్రతి యుద్ధంలో కూడా. అందుకే ఇప్పటికీ అమ్మవారు నడుస్తూ ఉంటే ముందుగా పోతురాజు దారినిస్తూ చెడు శక్తులను తోలగొడుతూ ముందుంటాడని అంటారు.